జయా వస్తున్నానండి. కమ్ ఆన్ మేక్ ఇట్ ఫాస్ట్. కాఫీ. జయా డియర్, ఎలా ఉన్నాను? అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నారు. కరెక్ట్. అందుకే నా రెండో పెళ్ళానికి తాళి కట్టడానికి వెళ్తున్నా. దేనికండి అంత ధైర్యం ఉంది? ఆఫీస్ అనే ఆడపిల్లకి ఇవాళ నుంచి యజమానిగా తాళి కట్టబోతున్నా. ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పడానికి ఇంత డొంక తిరుగుడా? ఉండండి, చీర మార్చుకొని నేను వస్తాను. నువ్వెక్కడికి? మీరెక్కడికి వెళితే నేను అక్కడికి. ఆఫీస్కు నువ్వెందుకే? భర్త అడుగుజాడల్లో భార్య నడుచుకోవాలని మా అమ్మ చెప్పింది. ఓహో, ఇది మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట. భర్త అడుగుజాడల్లో నడుచుకోవడం అంటే నేను ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి, బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి ఫాలో అయిపోవడం కాదు. చూడు, నువ్వు నా వెంట ఆఫీస్కి వస్తే అక్కడ అందరూ నన్ను చూసి నవ్వుతారే. ఎందుకంటే నవ్వుతారు? శ్రీరాముడి వెంట సీతాదేవి అడవికి వెళ్ళినప్పుడు ఎవరైనా నవ్వారా? రాముడి వెంట సీత వెళ్ళింది అడవికి గానీ ఆఫీస్కి కాదు. కావాలంటే మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో. కనుక్కుంటాలండి. ఆగు, ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను, మూడు మార్చు. ముచ్చటగా నవ్వుతూ ఓ చిన్న ప్రెజెంటేషన్ ఇచ్చుకో. ప్రెజెంటేషన్లు పట్టపగలు పనికిరావు. ఏ, నా వెంట ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిన మీ అమ్మగారు నాకేది కావాలంటే అది ఇవ్వాలని చెప్పలేదా? లేదు. నాకు చెప్పిందిలే. అయ్యో, వస్తున్నా వస్తున్నా. ఏమిటి బాగా ఆగావు? అబ్బే ఏం లేదు, ఇవాళ శుక్రవారమే కదూ. అవును. ఏ అబ్బే, శనివారం అయితే బాగుంటుందేమో అనిపించింది. ఇటు వెళ్దాం పద. అదేమిటి, గుడికి ఇటు కదా? అంటే ఇది దగ్గర దోవ. బాగుంది. మీ జానడు ఊళ్ళో ఉన్నవే 3 వీధులు, అందులో షార్ట్ కట్ కూడానా? అవుననుకో. మామూలుగా నేను శుక్రవారం పూట తూర్పు వైపు నడవను. ఇది తూర్పే కదా? కాదు, ఇటు పడమర. పడవరే అనుకో. ఆ పడవను కూడా అప్పుడప్పుడు నేను ముద్దుగా తూర్పు అని పిలుచుకుంటూ ఉంటాను. తొందరగా వెళ్దాం పద. ఇలా సందులు గుంతలు తిప్పుతున్నావేంటి? ఇది కడుపులో మాదిరిగా తమాషాగా తిప్పుతున్నట్టుంటేను. కవిత, మనం ఇటు కూడా వెళ్ళొచ్చు. బావా, వాళ్ళని చూసి భయపడుతున్నావేంటి? భయమా? అభే, వాడిని చూస్తే నాకు భయం ఎందుకు? అది భయం కాదు, భక్తి. వయసులో పెద్దవాడు కదా, అందుకని. లేకపోతేనా నేను తలుచుకుంటే వాడి గుండెకి ఏం చేస్తానా? పండు గీకే గుండు. ఇది అన్యాయం. ఎవరిదిరా అన్యాయం? మా మామ కూతురు వచ్చేస్తాదని నా కాళ్ళ ఎళ్ళ పడి నా కాడ 2 ఏళ్ళు అప్పు తీసుకున్నావు. తీసుకుని 2 నెలలు అయింది. అసలు నేదు వడ్డీ లేదు. ఆ డబ్బుని అప్పగాడి సొమ్మనుకున్నావేట్రా? అబ్బి పండు గీకే గుండు. అయిపోయింది 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 అయిపోయింది. ఏంటి అయిపోయింది? సీసాల మందు అయిపోయింది. మరి మీ పెళ్లి మీరు తలుచుకుంటే అవుతుంది. తలుచుకున్నాను. ఇప్పుడే సంగతి తెలియజేస్తాను. ఇప్పుడు ఎందుకులే, తెల్లారు చూసుకోవచ్చు. తెల్లారితే మందు బాగా తగ్గిపోతాయి. ఇప్పుడే తెలియజేస్తాను. ఆగిపోయారే. వాడికి ఎదురు గన్ను ఉంటుందయ్యా. గన్నుంటే మిమ్మల్ని చేస్తుంది. కాల్ చేస్తాడు. ఎక్కడ కనకొడుకు తండ్రిని కలుస్తాడా? ఈ సంగతి వాడికి తెలుసు, నాకు తెలుసు. కానీ వాడి చేతిలో ఉన్న గనుకే తెలుసు. అందుకని ఒక్క పెగ్గేసుకుంటాను. ఓకే. మందు పని చేయట్లేదు ఏంటండి? ఏదో తేడా వచ్చిందయ్యా. ఇక సేఫ్టీగా ఒక పెగ్గేసుకుంటాను. రే రాజేంద్ర, రే రాజేంద్ర. ఏంటి ఇంత రాత్రిపూట కేకలు? ఏమైంది? మందు అయిపోయింది. అదే నీతో ఒక విషయం మాట్లాడాలని. ఏంటది? దూడ మలుపుతాడు పోయింది. ఏంటి? తల కొట్టుకుంటున్నాడు. ఎవరు? వెళ్ళిపోయాడు. ఎవరు? మళ్ళీ వచ్చాడు. ఏంటి మందు ఎక్కువైందా? పెళ్ళి పెళ్ళి. ఎవరి పెళ్ళి? నా పెళ్ళి.
ఏంటి రే సింహాద్రి నాన్నగారిని గదిలో పడుకోబెట్టండి. ఇది ఇల్లు కాదు రోయ్, మహారాజు గారి కోట. ఓ నాయను ఎంత నడిచినా తరగదేంట్రా. కూడా 2 గేదెల్ని తెచ్చుకుంటే ఎంతక్క ఎక్కి ఇల్లంతా తిరిగే వాళ్ళం. ఒడ్డుగా బుద్ధి పోనిచ్చావు కాదు. పచ్చిగడి మాసిపోతే దీనిదేముందయ్యా, అయ్యగారికి అమెరికాలో ఒక బిల్డింగ్ ఉంది, దాని ముందు గేటు సింగపూర్ లో ఉంటుంది, వెనక్ గేట్ ఐరోపాలో ఉంటుంది. ఈ 2 గేట్ల మధ్యన ఎన్ని ఎకరాలు ఉంటుందండి? 2 దేశాలు. ఏమైనా మీతో బియ్యం అందడం నా వెయ్యాల పుణ్యం అంటే. సరే ఇంతకీ మీకు ఇల్లు నచ్చినట్టేనా? నచ్చినట్టేనా అని నెమ్మదిగా అడుగుతామంటే ఎంత నచ్చిందో చెప్పాలంటే నా నోటమ్మడ అదండి. ఓ ఏంటి ఫైనాన్సర్ తో వచ్చారా? మీ ఫైనాన్సర్ కి ఇల్లు నచ్చినట్టేనా? ఫోను. హలో, అదేంటి గిరీశ్వన్నా నన్ను ఫైనాన్సర్ అంటాడేంటి? అసలు అతను ఎవరనుకుంటున్నావు? అమెరికాలో ఉన్న మీ వియ్యంకుడి పర్సనల్ సెక్రటరీ. అతనికి నువ్వు మామూలు కోటీశ్వరుడు అని చెప్పాననుకో, ఇదే ఫోన్ లో అతను మీ వియ్యంకుడితో చెప్తాడు. అతను ఫోన్ పెట్టకుండానే పెళ్లి క్యాన్సిల్ చేసేస్తాడు. పైగా అమెరికా నుంచి పోలీసుని పంపిస్తాడు, నిన్ను బొక్కలో పెట్టించేస్తాడు. ఇదంతా జరగకూడదని ఊరికే నేను సినిమా ఫైనాన్సర్ అని చెప్పాను. ఏంటి లైన్లు బాగాలేదా? తర్వాత మాట్లాడతాలే. ఏంటి ఇల్లు నచ్చినట్టేనా? బ్రహ్మాండంగా. మరి షూటింగ్ ఎప్పుడు? పెళ్లి తర్వాత. పెళ్లి ఎప్పుడు? ఇల్లు తర్వాత. ఇల్లుకి పెళ్లికి సంబంధం ఏమిటండి? ఇల్లు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుందయ్యా? పెళ్లి చేసుకోవాలంటే ఇల్లు కావాలి కదా. ఇల్లుకి పెళ్లి కావాలి, పెళ్లికి ఇల్లు కావాలి, ఇల్లుకి పెళ్లి కావాలి, పెళ్లికి ఇల్లు కావాలి, ఇల్లుకి పెళ్లి కావాలి. పెళ్లి ఇల్లు 2 ఉండాలంటే నన్ను వదిలిపెట్టు. మీకు ఇల్లు ఖాయం. అమ్మో అమ్మో ఇల్లు ఖాయం. ఇల్లు సరేనయ్యా, మరి పెళ్లి మాట ఏంటి? వస్తున్నా దానికే వస్తున్నా. ఇప్పుడు నీకు ఇల్లు ఓకే కదా, బియ్యం కూడా ఓకే కదా? మనిషిని చూడలేదు కదండి. మనిషిని ఏంటయ్యా చూసేది? ఇల్లు చూసావు కదా, ఓకే. నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాటు చేసుకో. ఇదిగో గిరీశం గారు, మళ్ళీ అల్లుడు గారు బిజీ అంటాడేమో. మీరు దగ్గరుండి 2 రోజులు ముందే తీసుకురావాలి. ట్రై చేస్తా. అదేం కుదరదు, తప్పకుండా తీసుకురావాలి. శిష్య, ఏంటి గురు? ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని కదా అంటారు. కట్టిన ఇల్లు చూపించాం, పెళ్లి చేసి చూపిస్తాం. పాపాయి పుతిలి, గ్లాసులో వేళ్ళు ముంచకుండా ఫ్రెష్ గా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి వేసుకోటి. మామూలా స్పెషలా? రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏడ్చినట్టు. ఎందుకుండదు, కప్పు కడిగిస్తే స్పెషాలిటీ, కడగకుండా ఇస్తే ఆర్డినరీ టీగా వీడికి ఇచ్చినట్టు. టీ క్యాన్సిల్. మా డ్రిల్ కనిపించాడా అండి? ఇగో డ్రిల్ అంటే గుర్తొచ్చింది, నీకు కనిపిస్తే ఈ లిస్ట్ లో ఉన్న సామాన్ అంతా అర్జెంట్ గా తెప్పించమని. మామిడికి కావాలట. అమీర్ ఖాన్ క్యాష్ ఏంటి బ్లాక్ మైనింగ్ లో క్యాష్లు చెక్కులు అన్ని ఉంటాయా? తెప్పించమా అయ్యా. ఇగో నీ దగ్గర క్యాష్ అని ఉందా? క్యాష్ ఫిట్టింగ్ లో డ్రిల్ కు పెడతా. వెళ్ళండి. ఈ డ్రిల్ బెల్ ఫుల్ గా వాయించేస్తున్నారు. మెంటల్ గా బ్లాక్ మెయిలింగ్, ఫిజికల్ గా మ్యాన్ హ్యాండ్లింగ్, దీంతో పాటు జేబు చిల్లింగ్. మళ్ళీ చిల్లింగ్. అమర్నాథ్ శాస్త్రి గారు వచ్చి ఏదో లిస్ట్ ఇచ్చాడు. అమీర్ ఖాన్ గారికి ఏదో సామాన్లు కావాలట, తీసుకురాపో. క్యాష్ ఇచ్చాడా? బ్లాక్ మెయిలింగ్ లో క్యాష్లు చెక్కులు ఉంటాయా? ఉండేది నేనల్లేదు, వాడన్నాడు. ఇదిగో లిస్ట్. నేరేడు మారేడు వటపత్త జిల్లాడు ఉమ్మెత్త సర్వాణి కలబంద. ఏంటి మంత్రాలు చదువుతున్నావు? మంత్రాలా నా పిండా కూడా. అవి మర్చిపోయి చాలా కాలమైంది. రేపు వినాయక చవితి పండగ కదా, పూజ సామాన్ల లిస్టు రాసి మీకు ఇచ్చాడు తెమ్మని. ఈ అమీర్ ఖాన్ గారికి వినాయక చవితికి లింక్ ఏంటి? రామాలయంలో హుసేన్ గారి పెత్తనం లాగా. ఇదేనండి బాబు, హ్యాండ్స్ కలిపినప్పటి నుంచి మొత్తుకుంటా ఉంది. అమ్మను గొట్ట, ఈ లిస్టుతో లింకుతో వాళ్ళ రంకు మొత్తం బయట పెడతాం. ఒక్క కాయ కొడితే 2 చిప్పలు. కరెక్ట్.